పొందినటువంటి వారైతే వారు రేపటి రోజున తర్పణ విడిచిపెడితే ఈ ఏడాదిలో వాళ్ళ వల్ల తెలిసి కాని తెలియక కాని జరిగినటువంటి పాపరాశిని ధ్వంసం చేస్తారు. ఏడాదిలో జరిగిన పాపాలు ఇంకా ఖాతాలో ఉండవు. 2, సంతానము లేని వారు ఉంటే రేపటి రోజున నువ్వులతో కలిపి తర్పణ విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే వచ్చే భీష్మేకాదశికి నువ్వులతో విడిచిపెట్టవలసిన అవసరం లేకుండా కొడుకుంటాడు అని శాస్త్ర ప్రమాణం. ఎన్నో చోట్ల ఈ విషయం ప్రస్తావన చేశారు పెద్దలు. భీష్మాష్టమి నాడు తప్పకుండా తర్పణ విడిచిపెట్టి తీరవలసినదే, లేకపోతే మనుష్యుడుగా పుట్టడమే హేయమైన విషయం అయిపోతుంది అని. అలా తర్పణ విడిచిపెట్టేటప్పుడు దానికి సంబంధించినటువంటి శ్లోకం లేకుండా విడిచిపెట్టకూడదు. కాబట్టి 2 శ్లోకములు ఉంటాయి. ఆ శ్లోకములను చెప్తూ విడిచిపెట్టాలి. ఏ గోత్రంలో పుట్టాడు ఆయన, ఏ ప్రవర కలిగిన